చేపలు అయితే ఉప్పు కారం వేసి నానబెట్టేశాను. ఒక అరగంట నానితే బాగుంటుందని, ఉప్పు పట్టిద్దని. ఒక అరగంట ముందు చింతపండు కూడా నానబెట్టేసుకున్నా. ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టేసుకున్నా. అల్లం ఎల్లుల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకుంటా. ధనియాలు, జీలకర్ర, మొగ్గ, చెక్క, యాలకులు, మెంతులు వేసాను చేపల కూరలోకి. ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ అయితే వేడెక్కింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ముందుగా. ఆయిల్లో బాగా తేలాలి, వేగాలి. పచ్చి వాసన అంత పోయేంతవరకు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ఇది కూడా చక్కగా ఆయిల్ పైకి తేలేంతవరకు వేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసాం. అవి కూడా బాగా మగ్గబెట్టుకున్నాం. ఉల్లిపాయ వేగిపోయింది, పచ్చిమిరకాయ, కరివేపాకు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇది వేసుకున్నాం, టమాటా జ్యూస్. టమాటా వేసి ఆయిల్ తేలేంతవరకు మగ్గబెట్టుకున్నాం. వేగిపోయింది, టమాటా కూడా వేసా. ఆయిల్ తేలుతుంది కదా, వేగినట్టు. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసా. తిప్పుకున్నాం. ఆయిల్ కూడా తేలుతుంది కదా, కారం వేసింది కూడా బాగా తేలిపోతుంది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు నీళ్ళు పోసేసుకున్నాం. చింతపండు నీళ్ళు కూడా పోసేసా, మరగబెట్టుకున్నాం. చేప ముక్కలు కూడా వేసేసా. ఉడుకుతుంది, ఇప్పుడు పొంగు పడుతుంది కదా, ఇవి కూడా వేసేసా. దీంట్లో మనం ముందుగా ధనియాలు, చెక్క, మొగ్గ ఇవన్నీ వేపుకున్నాం కదా, అప్పుడు వేసేటప్పుడు కూడా చూపిస్తా. ఎంచుకున్నాం ధనియాల పొడి, అది కూడా వేసేసుకున్నాం. లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు గ్యాస్ మీద పెట్టుకుని దించేద్దాం. ఇలా ఇప్పుడే నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఎలా ఉందో ఏంటో మీకు చెప్తాను అన్నం తిన్నాక. ఇంకా లాస్ట్లో అయితే చేపల కూర ఇలా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం మేము చర్చి కాడ నుండి వచ్చి అన్నం తింటున్నాము.